నేను వీడియోలు చేసాను, చాలా రోజులు అయ్యింది. కొంచెం సమస్య వచ్చి చేయలేకపోయాను. ఈరోజు గారెల పిండి రుబ్బాను. ఇది గారెలు వేసుకోక్కర్లేదు, దోశల కింద కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ, జీలకర్ర, పిండిలోనే ఉప్పు వేసుకుని రుబ్బేసుకోవాలి. ఇట్లా పెనం పెట్టుకుని మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దోశ కింద వేసేసుకోవాలి. ఇలా పలచగా చేసుకోవాలి. జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని చిన్న మంటలో కాల్చుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముక్కలు ఇలాగా లోపల పిండిలోకి నొక్కేయాలి. గారి తిన్నట్టే ఉంటుంది. దోశ గారి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.